మన చేతి రేఖల్లో లక్ గీత ఉంటే చాలు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు సుడి తిరిగి తిరుగుతుంది. కానీ అది ఎప్పుడు ఎలా అనేది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ వన్స్ అదృష్టం తలుపు తడితే మాత్రం జిందగీ మారిపోతుంది. ఇది కలనా నిజమా అని మనల్ని మనమే గిల్లుకోవాలి. ఆ ఆనందానికి అవధులుండవు. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం లక్ అంటే వీడిదేరా అని ఆశ్చర్యపోతుంది. అయితే ఈ మధ్య కాలంలో మన భారతీయులు ఇతర దేశాల్లో తమ అదృష్టాన్ని పరిశీలించుకునే క్రమంలో రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోతున్నారు. మొన్నటికి మొన్న తెలంగాణ యువకుడు తన తల్లి పుట్టినరోజు ఆధారంగా లాటరీ టికెట్ కొనుగోలు చేసి జాక్ పట్టుకొట్టేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 240 కోట్లు గెలుచుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే యూకే చరిత్రలో అంత లాటరీ అమౌంట్ గెలుచుకున్న లక్కీ పర్సన్గా కూడా ఖమ్మం కుర్రాడే నిలిచాడు. అదేవిధంగా ఈ ఏడాది సెప్టెంబర్లో కూడా దుబాయ్లో నివసిస్తున్న మరో భారతీయ పౌరుడు సందీప్ కుమార్ ప్రసాద్ అబుదాబి బిగ్ టికెట్ డ్రాలో 15 మిలియన్ దిహార్ములు అంటే మన కరెన్సీలో 35 కోట్లు గెలుచుకున్నాడు. ఇక తాజాగా కేరళకు చెందిన వ్యక్తి అబుదాబిలో బిగ్ టికెట్ డ్రాలో బిగ్ జాక్పాట్ కొట్టేశాడు. లాటరీ అమౌంట్ తెలిస్తే దిమ్మ తిరుగుతోంది. మరోవైపు గల్ఫ్ దేశాల్లో భారతీయులకు లాటరీ తగలడం అన్నది ఇటీవల సాధారణమైపోయింది. ఇక కేరళకి చెందిన పివి రాజన్ గత 15 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. కానీ ఎప్పుడు ఏ ఒక్క లాటరీ కూడా తగలేదు. అలా అని ఆయన ఎప్పుడు నిరుత్సాహపడలేదు. ఎప్పుడు ఒకప్పుడు లక్ కలగకుండా ఉంటోందని లాటరీలు కొనడం మాత్రం మానలేదు. దీంతో ఆయనకు ఎట్టకేలకు ఈ భారీ జాక్పాట్ తగిలింది. అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లక్కీ డ్రాలో ఏకంగా 25 మిలియన్ల దిహార్ములు అంటే ఇండియా కరెన్సీలో సుమారు 61.37 కోట్లు గెలుచుకున్నాడు. అయితే పివి రాజన్ నవంబర్ 9న 282824 నెంబర్తో లాటరీ టికెట్ని కొనుగోలు చేశారు. తాజాగా నిర్వహించిన సిరీస్ 281 డ్రాలో ఆయన టికెట్కే ఫస్ట్ ప్రైజ్ లభించింది. లాటరీ నిర్వాహకులు ఫోన్ చేసి ఈ గుడ్ న్యూస్ రాజన్కి చెప్పగా ముందు ఆయనకు నమ్మకం కలగలేదు. కానీ తర్వాత విషయం నిజమేనని తెలిసి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గత సిరీస్ విజేత మరో భారతీయుడైన సర్వనన్ చేతుల మీదుగా ఈ డ్రా చేయడం విశేషం. ఈ డ్రాలోనే మరో 10 మందికి అదృష్టం వరించింది. కన్సలేషన్ బహుమతులు అందుకోవడంతో ఒక్కొక్కరికి 10,000 దిహార్ములు అంటే 2.45 లభించగా వారిలోనూ 3 భారతీయులు ఉండడం గమనార్హం. అయితే 61 కోట్ల లాటరీ ప్రైజ్ మనీ గెలుచుకున్న పివి రాజన్ మాత్రం తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ ప్రైజ్ మనీని తన 15 మంది సహోద్యోగులతో సమానంగా పంచుకుంటానని ఆయన ప్రకటించడం ఆయనలోని ఉదారత్వాన్ని బయటపెడుతోంది. మొత్తానికి లాటరీ టికెట్లు తగిలిన వాళ్ళు రాత్రికి రాత్రే కోటీశ్వర్లవ్వడంతో చాలామంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో లాటరీ టికెట్లను కొంటూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.